సంక్రాంతి పండుగ సమయంలో నేషనల్ హైవేలపై ట్రాఫిక్ రద్దీ కంట్రోల్పై ఫోకస్ చేసింది సర్కార్. ఇందులో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై రివ్యూ చేశారు ఆర్ఎండ్బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సెక్రటేరియట్లో జరిగిన రివ్యూకు స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎన్హెచ్ఏఐ రీజనల్ అధికారి శివశంకర్, డీసీపీ, ఇంటెలిజెన్స్ ఎస్పీలు పాల్గొన్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంక్రాంతికి వెళ్లే వారికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాల్సింది సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. గతేడాది ఎదురైన అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి. రోజుకు 1,00,000 వాహనాల ప్రయాణం సాగుతుంది. దీనిపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. రేపు తూప్రాన్పేట్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తానని తెలిపారు. ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం, పనామా గోడౌన్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతాల్లో వేలాది వాహనాలతో రద్దీ ఏర్పడుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆగడానికి వీల్లేదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంక్రాంతి పండుగ సమయంలో నేషనల్ హైవేలపై ట్రాఫిక్ రద్దీ కంట్రోల్పై ఫోకస్ చేసింది సర్కార్. ఇందులో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై రివ్యూ చేశారు ఆర్ఎండ్బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సెక్రటేరియట్లో జరిగిన రివ్యూకు స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎన్హెచ్ఏఐ రీజనల్ అధికారి శివశంకర్, డీసీపీ, ఇంటెలిజెన్స్ ఎస్పీలు పాల్గొన్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంక్రాంతికి వెళ్లే వారికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. గతేడాది ఎదురైన అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి. రోజుకు 1,00,000 వాహనాల ప్రయాణం సాగుతుంది కాబట్టి దీనిపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. రేపు తూప్రాన్పేట్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తానని తెలిపారు. ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం, పనామా గోడౌన్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతాల్లో వేలాది వాహనాలతో రద్దీ ఏర్పడుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆగడానికి వీల్లేదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.